4 రోజులుగా నా అన్వేష్ అనేటువంటి యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ పైన చర్చ కొనసాగుతుంది. అన్వేష్ మాట్లాడినటువంటి మాటలు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా దుమారం లేపేటట్టుగా మీడియాలో చర్చ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో హిందూ దేవీ దేవతల గురించి మరియు ఇండియా గురించి కించపరిచే విధంగా థాయిలాండ్ని డెవలప్గా ఎగ్జాంపుల్గా తీసుకోవాలంటూ ఇండియాలో ఈ రేపిస్టులు ఎక్కువైపోతున్నారు. అటు మహిళలతో పాటుగా ఆవులని కుక్కలను కూడా వదిలిపెట్టకుండా రేప్ చేస్తున్నారని చెప్పేసి కూడా మాట్లాడినటువంటి మాటలు అన్వేష్ పైన తీవ్ర ఒకవైపు వ్యతిరేకత కొనసాగుతుంది. ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఓయూ సంబంధించినటువంటి పాలమూరు యూనివర్సిటీ లోపల ఉన్నాం. ప్రస్తుతం విద్యార్థులు కొంతమంది మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ మధ్యకాలంలో నా అన్వేష్ యూట్యూబ్లో మాట్లాడినటువంటి మాటలు ఏవైతున్నాయో చాలా వైరల్గా మారినాయి. అసలు ఇండియాను ఒక రకంగా రేపిస్టు ఇండియాగానే మాట్లాడే ప్రయత్నం చేసిండు. ఎట్లా చూస్తారు ఈ అన్వేష్ యొక్క మాటల్ని, వ్యాఖ్యలు? ఇలాంటి విషయాలు అతని ద్వారా వింటామని అసలు అనుకోలేదండి. ఇలాంటి వ్యక్తులు కూడా మన దేశంలో పుట్టి మన దేశం మీద నిందలేయడం ఇది సమంజసం కాదని మేము భావిస్తున్నాం. ఎందుకంటే మన భారతదేశం ఈరోజు ఎదుగుతున్న భారతదేశంలో ఉన్న మన భారతదేశం ప్రపంచ దేశాలు భయపడుతున్న ఈ స్థితిలో మన దేశం గురించి మన మీద నిందేయడం అనేది ఇది చాలా బాధాకరమైన విషయం. దీని మీద వెంటనే ప్రభుత్వాలనే సరే మన ఆర్ఎస్ఎస్ సంఘాలు ఉన్నాయి, హిందూ దేవతలకు సంబంధించి వారాయి అనే సంఘాలు ఉన్నాయి. ఇలాంటి సంఘాలు మన ముందుకు వచ్చి అంటే దీని మీద చర్యలు తీసుకోవాలి. దీని గురించి ప్రతి ఒక్కరిని తెలిసేటట్టు చేయాలి. ఎందుకంటే అంతకుముందు ఆయన కూడా కొన్ని వీడియోలు చూస్తుంటే వేరే మన ముస్లిం దేశాలను పొగుడుతూ హిందూ దేశాలన్నీ కించపరుస్తూ మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి. అప్పుడైతే సరే ఓకే ఇడిచిపెట్టినాం, ఏదో ఒక విధంగా ఏదో ఒక చేస్తుండు అనే అంటే బయట దేశాల గురించి చెప్తుండు అనే ఒక విషయంలో ఇన్ని రోజులు ఏదో చూస్తుండట్టు ఇడిచిపెట్టినా సరే, కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఈ విధంగా మన దేశాన్ని కించపరిచి వేరే దేశాలను పొగడడం అనేది ఇది సమంజసం కాదు. ఇలాంటి దాని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం అయినా మన కేంద్ర ప్రభుత్వం అయినా సరే దీని మీద వెంటనే స్పందించాలని కోరుకుంటాం. మీరు ఏం చెప్తారు? మీరు అంటే ఒకవైపు థాయిలాండ్ని ఎగ్జాంపుల్గా తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నాడు. అంటే డెవలప్మెంట్లో థాయిలాండ్ చాలా అభివృద్ధి చెందింది, ఇండియాలో అసలు రేపులు జరుగుతున్నాయి, ఆవులను కుక్కలను కూడా వదిలిపెట్టలేదని చెప్పి మాట్లాడాడు. ఎట్లా మీరు ఎలా స్పందిస్తారు? ఒకటే, మన దేశంలో పుట్టి వేరే దేశాన్ని పొగుడుతూ అక్కడ దేశ సంస్కృతులను ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ఇండియా కూడా ఇట్లా అవ్వాలని ఆయన మాట్లాడడం అది సమంజసం కాదు. ఒక ఇండియా అయ్యుండి ఒక ఇండియాలో పుట్టి ఇక్కడనే పెరిగి ఆయన ఫేమస్ అవ్వడం కోసం కొన్ని వ్యాఖ్యలు ఇండియా మీద చేసిండు. ఇది కరెక్ట్ కాదు. దీన్ని మనం ఖండించాలి, అట్లాగే ప్రభుత్వాలు కూడా ఖండించాలి. ఆయన మీద ప్రభుత్వం వెంటనే యాక్షన్ తీసుకొని ఏదో ఒకటి చేయాలని కోరుతా ఉన్నాం. మీరేం చెప్తారు? ఎట్లా చూస్తారు అన్వేష్ వ్యాఖ్యలు? చాలా యూట్యూబరు చాలామందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఇప్పటికే తన యొక్క ప్రభావం కూడా కామెంట్స్ ఉడక చేస్తున్నారు, ఇలాంటి మాటలు వ్యతిరేకించే ప్రయత్నం చేస్తున్నారు. ఏం చెప్తారు? సో ముందుగా మనం ఒక వ్యక్తికి సాధారణంగా వార్తలు వ్యాపించేది సోషల్ మీడియా ద్వారానే. సో ఆ సోషల్ మీడియాని తను ఒక ఆయుధంగా మార్చుకొని హిందూ ధర్మంపై వ్యతిరేకత చాటడానికి ప్రయత్నిస్తున్నాడు. సో దాన్ని మనం అడ్డుకోవాలి. ఎందుకంటే మన దేశంలో పుట్టి వేరే దేశాన్ని పొగిడితే కన్నతల్లిని కాకుండా పరాయి వాళ్ళ అమ్మను మనం పోయినట్టు అవుతుంది. ఎప్పుడైనా సరే మన దేశం మన ధర్మం మన అమ్మతో సమానం. మన అమ్మని ఎటువంటి పరిస్థితుల్లో కించపరచొద్దు. సో దానికి పరంగా చట్టరీతంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని సంబంధిత అధికారులని కోరుతున్నాం. అన్వేషణ ఛానల్ అని అన్వేషణ ఇతను ఏదైతే ఉందో భారతదేశం గురించి కించపరిచి మాట్లాడడం అనేది నాకు ఎంతవరకు సమంజసం అనిపించడం లేదు. ఎందుకంటే భారతదేశానికి ఒక గొప్ప చరిత్ర ఉంది. సనాతన ధర్మం గురించి తెలిసిన వాళ్ళు వివిధ దేశాలు మన భారతదేశ చరిత్ర గురించి తెలిసి మన యొక్క కట్టుబాట్లను ఆచరిస్తారు. ఏవైతే నా అన్వేషణ ఛానల్ అనే అతను ఉన్నాడో ఇతను చేసిన వ్యాఖ్యలంటే మంచిగా మన యొక్క సీతాదేవిని ద్రౌపది దేవిని కించపరిచి మాట్లాడడం, వాళ్ళను రేపు అన్న పదాలు వాడడం వాళ్ళపైన ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఇలాంటివి ఇంకోసారి జరగకుండా అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏదైతే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఉంది, మన హిందూ సంఘాలు కానీ తర్వాత వివిధ ఏవైతే సంఘాలు ఉన్నాయో మన సనాతన ధర్మాన్ని ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో దాని గురించి ఒకసారి ఎవరైనా గట్టిగా ఏదైనా చర్య తీసుకుంటే దాని గురించి ఇంకోసారి ఎవరు కించపరిచి మాట్లాడకుండా ఉంటారు. అలాంటిది ఈ నా అన్వేషణ ఛానల్ అతను కూడా
మన దేశాన్ని ఎన్నో తోట ఇదని కాదు అతను ఏమంటాడు, నేనేమన్నా అంటే రామాయణం చదివినా భగవద్గీత చదివినా అని చెప్తాడు, మహాభారతం చదివినాడు. ఈ రామాయణం భగవద్గీత అవన్నీ చదివినవాడు మన దేశం గురించి కానీ మన ధర్మం గురించి కానీ ఇంత హిందూ సంస్కృతి ఉన్న దేశం గురించి తప్పుగా మాట్లాడాడు. అతను ఏదో థాయిలాండ్, అమెరికా వివిధ దేశాలు తిరగొచ్చు, అక్కడ కొంచెం ఉండొచ్చు కల్చర్, మన కల్చర్ వేరు వాళ్ళ కల్చర్ వేరు, తోటి కల్చర్ని మన కల్చర్తో పోల్చడం అనేది ఎంతవరకు న్యాయం కాదు. ఇటువంటి వ్యక్తులను వాళ్ళ యొక్క యూట్యూబ్ ఛానల్ కానీ వాళ్ళ యొక్క సోషల్ మీడియా అకౌంట్లు ఏమన్నా అవన్నిటిని మొత్తం ఖండించాలి. మన యూత్ కూడా ఏదైతే ఉందో అటువంటి వాళ్ళ ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి వాళ్ళని ఇంకోసారి మంచి బుద్ధి చెప్పాలని నేను కోరుకుంటున్నాం. మన వైపు ఇంకా మరికొంతమంది అనుకున్నారు. సార్ చెప్పండి, అంటే ఎట్లా చూస్తారు తన వ్యాఖ్యలని? ఒక రకంగా కూడా ఇప్పటికే చాలామంది దేశవ్యాప్తంగా కూడా వ్యతిరేకత మొదలైంది, ఇలాంటి వ్యక్తులని ప్రోత్సహించొద్దని చెప్పేసి సోషల్ మీడియా వేదిక కూడా ఇలాంటి చేస్తారు. ఎట్లా చూస్తారు? ముఖ్యంగా అన్వేష్ అనేది ఒక్కడు మాత్రమే. బట్ దురదృష్టకరమైనటువంటిది ఏది భారతదేశంలో, స్వతంత్ర భారతంలో అంటే ఈ దేశంలో క్రిస్టియన్లుగా బతకొచ్చు, ముస్లింలు ముస్లింగా బతకొచ్చు, మిగతా ఏ మతస్థులైనా వాళ్ళ మతస్థులుగా బతకొచ్చు. కానీ హిందువులు మాత్రమే సెక్యులర్గా బతకాల్సిన పరిస్థితి ఏదైనా ఉందంటే హిందూ దేశంలో, స్వతంత్ర భారతంలో హిందువుల పరిస్థితి. దీంట్లో సెక్యులరిజం అనేది డిఫరెంట్ డెఫినేషన్స్ ఏమున్నా ఎవరైనా ఏమైనా మాట్లాడే మతం ఏదైనా ఉంది అంటే అది హిందూ మతాన్ని ఏమైనా మాట్లాడవచ్చు. దానికి ఈ అన్వేషణ అనేది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. దీంట్లో ఇక గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుందా, మిగతావి చర్యలు తీసుకుంటా అని రెండు అన్వేషణ మిగతా ఇష్యూస్ చూస్తే నుపూర్ శర్మ ఇష్యూ కూడా సేమ్ ఉండే. ఆమె ఒక మతంలో ఉన్నదాన్ని ఏదో కోట్ చేయడం, దాని తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళడం, తర్వాత జైలు అనేది దేశవ్యాప్తంగా ఈవెన్ ప్రపంచవ్యాప్తంగా ఒక రకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసింది. అదే అన్వేష్ మాట్లాడిన ఇష్యూ ఎక్కడి వరకు ఉంది అంటే ఇది ఓన్లీ కొన్ని వర్గాలకు సంబంధించిన ఇష్యూగా చూస్తుంది. కానీ ఇది సనాతన ధర్మానికి సంబంధించిన ఇష్యూగా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకు సనాతన ధర్మంగా చూడాల్సిన అవసరం ఉంది? ప్రపంచం ఎప్పుడైతే చీకట్లో ఆవరించబడిందో అప్పుడు నిత్య భాస్కరుని వలె ఉషోదయాలతోన తన ఉనికిని చాటుతున్న ఏకైన దేశం ఏదైనా ఉంది అంటే అది భారతదేశం మాత్రమే. ఇట్లాంటి విలువలు కలిగిన సమాజాన్ని సృష్టించిన భారతదేశంలో అదే విలువల పైన దాంట్లో ఎపిక్స్గా పిలవడుకునేటువంటి కొన్ని కావ్యాలపైన, అది మహాభారతం ఉండొచ్చు, రామాయణం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, అది నిత్య జీవితంలో ప్రతి హిందువు ఆచరించే విధంగా ఉన్నటువంటి క్యారెక్టర్స్ని క్యారెక్టర్లెస్గా మాట్లాడడం అనేది ఇది ఏదో ఆకస్మికంగా జరిగిన సంఘటన కాదు. ఇది ఒక వెల్ ప్లాన్డ్గా సిస్టమేటిక్గా చేసినటువంటి దాడి అని, సంస్కృతి పైనటువంటి దాడి అని నేను అనుకుంటాను. దీనికి గవర్నమెంట్ ఏం చేస్తుందా అనేది పక్కన పెడితే ఈ విషయాలు చూస్తున్నటువంటి హిందువులు ఐకమత్యంగా మళ్ళీ ఒక్క తాటిపైకి వచ్చి ఇట్లాంటి వాళ్ళకి వాళ్ళ తగ్గట్టుగా చర్యలు ఉండాలని నేను భావిస్తున్నాను. ఇక సోషల్ మీడియా అన్సబ్స్క్రైబ్ ఉండొచ్చు, లేదా అట్లాంటి వాళ్ళకి రిటర్న్ కంప్లైంట్స్ కూడా ఫైల్ చేసి ఉండొచ్చు. ఆల్రెడీ 2-3 కంప్లైంట్స్ ఆల్రెడీ ఫైల్. సో ఇట్లాంటివి అన్ని రకాలుగా చేస్తే ఇది ఒక మెసేజ్ను మనం పంపించినట్లు అవుతుంది. చివరగా ఈ సనాతన ధర్మం లేదా హిందువుల యొక్క ప్రత్యేకత గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అయోధ్య మందిరం గురించి ఎప్పుడైతే సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతుంటే కోర్టు హాలిడేస్ వచ్చినాయి. దాంట్లో శ్రీరామనవమి కూడా ఒకటి. అంటే శ్రీరామనవమి ఉంది అంటే అక్కడ రాముడు పుట్టినట్టే, దానికి గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసినట్టే, మనమందరం ఫాలో అవుతున్నట్టే. సో అట్లాంటి విషయాన్ని కూడా మనం కోర్టులో తేల్చుకొని రామ మందిరాన్ని కట్టినటువంటి విలువలు కలిగిన సమాజం ఏదైనా ఉంది అంటే సనాతన సమాజం, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి అందరిపైన ఉందని నేను తెలియజేస్తున్నాను. మరోవైపు కూడా మనం మాట్లాడే సార్ చెప్పండి, ఎట్లా చూస్తారు అన్వేష్ యొక్క వ్యాఖ్యలని? ఒకవైపు కూడా యూట్యూబ్ పేరుతో కూడా కొన్ని లక్షల పైగా కోట్ల రూపాయలు సంపాదించినటువంటి అన్వేష్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడము చాలా రోజుల నుంచి కూడా చేస్తున్నాడు. ఇట్లాంటి మాటలు చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాడు. ఎట్లా చూస్తారు ఈ వ్యాఖ్యలు? అంటే అతని ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఒక దేశాన్ని చూయించి ఆ దేశం బాగుపడుతుంది, ఇంకో దేశం బాగుపడతలేదనే ఉద్దేశం అతనికి ఉంటే, కొన్ని వ్యక్తిగత క్యారెక్టర్ అయితే ఏదైతే ఉందో దాన్ని దేశానికి రుద్దడం అనేది కరెక్ట్ కాదు. అంటే ఒక వ్యక్తి బాగుపడ్డాడు, ఇంకో వ్యక్తి బాగుపడలేదు అనే దానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఆ కారణాలని అన్వేషించకుండా ఒక దేశం అనేది ఎందుకు బాగుపడుతుంది, ఇంకో దేశం ఎందుకు బాగుపడట్లేదు అంటే దాని వెనక ఎన్నో కారణాలు ఉంటాయి. వాటన్నింటినీ విశ్లేషించకుండా నోరుంది కదా అని ఎన్నో మాట్లాడితే అది కరెక్ట్ కాదు. అయితే ఇక్కడ మన హిందూ ధర్మాన్ని మాత్రమే మనం కించపరుస్తూ ఇతర మతాలని కించపరచకుండా, అంటే పల్లెత్తి మాట అనకుండా హిందూ మతాన్ని ఎందుకు అంటున్నారు అంటే దీంట్లో మరి వ్యక్తిగతంగా అతనికి ఉన్న ఏదన్నా
అయిష్టం కావచ్చు, వ్యతిరేకత కావచ్చు, అట్లాంటి వాటిని మనం ఎప్పుడు కూడా సహించకూడదు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే మిగతా మతాలని ఏమీ అనట్లేదు అంటే అక్కడ భయం ఉండొచ్చు, లేదంటే అక్కడ ఇష్టం ఉండొచ్చు. మరి ఇక్కడ ఇష్టం లేకపోయినా సరే మరి భయం అయితే ఉండాలి. అట్లాంటి భయాన్ని మనం క్రియేట్ చేయగలగాలని అని నేను కోరుకుంటున్నాను. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక నా అన్వేషి యొక్క మాటలు ఏవైతున్నాయో అవన్నీ కూడా చాలా దుమారానైతే రేపుతున్నాయి. అసలు వాటిని వెనుకకి తీసుకున్నప్పుడు కూడా కేవలము హిందూ ధర్మాన్ని టార్గెట్ చేస్తూ హిందూ ధర్మానికి సంబంధించిన దేవీ దేవతల గురించి చులకనగా మాట్లాడము, మరోవైపు మన దేశాన్ని కించపరిచే విధంగా పక్క దేశాన్ని పొగిడే విధంగా కూడా మాట్లాడిన మాటలు అయితే చాలా నిరసనలతో తెలియజేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు కూడా తనకు సంబంధించినటువంటి యూట్యూబ్ ఏదైతే ఉందో దాన్ని అన్సబ్స్క్రైబ్ చేయాలని చెప్పేసి కూడా కొంతమంది డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.